ఒక పెద్ద మనిషి అమరావతిని ఎవరూ ఆపలేరు అంటూ ఉంది. ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కానీ చంద్రబాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు బయట వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదు, మాజీ ముఖ్యమంత్రి అయినా ఆమెకి గౌరవం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది ఈమె. అమరావతిని ఎవరూ ఆపలేరట. ఎవరు ఎందుకు ఆపుతారమ్మా? ఆపాల్సిన అవసరం ఎవరికుందమ్మా? అమరావతిని ఆపాల్సిన అవసరం ఎవరికుంది? అమరావతిని ఎవరు ఆపలేరు అని అంటున్న రేణుకా చౌదరి గారి మాటలకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై క్లుప్తంగా ఒక 2-3 లైన్లోనే మనం విషయం ముగించేస్తాం. ఎవడైనా దాని తర్వాత బహుమంటే అది అడిగేది కాదు, చెరిగేది కాదు. అమరావతి అక్కడ నిలబడుతుంది. పసుపు రక్తం ప్రవహిస్తున్నటువంటి ఎన్ని సంస్కారాలు లేని మృగాలు వాగినా ఎవడో వైసీపీ వాడు ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. రేపు మామూలుగా 30 రోజులు, నెల రోజులు దాటితే 4 చినుకులు పడితే అది ఆగిపోద్ది అమరావతి. రేపు ఇంకో 30 రోజులు దాటితే 4 చినుకులు పడితే అది ఆగిపోద్ది. చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుకా చౌదరి గారి వీడియో. నోటికి వచ్చినట్లు మాట్లాడతారని. అమరావతిని ఎవరో ఆపలేరు అని అంటే పర్వాలేదు, బౌ బౌ అని అంటారు, మొరుగుతారు కుక్కలు నోటికి వచ్చినట్లు. అంటే వీళ్ళు ఏం చెప్పినా మనం సైలెంట్గా ఉండాలి. ఎప్పుడు చంద్రబాబుకు అవసరమైతే అప్పుడు బయట వచ్చి వీళ్ళు ఏం మాట్లాడినా మనం గమనే ఉండాలి. వీళ్ళు మాట్లాడేదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం కానే కాదు, చంద్రబాబు ప్రయోజనాల కోసం మాట్లాడతారు. అమరావతిని ఎందుకు ఆపుతారు ఎవరైనా కానీ? నాని గారు చెప్పినట్లు ఇంకొక నెల పోతే వర్షం వస్తుంది, ఆటోమేటిక్గా అమరావతిలో పనులన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఒక్క రాత్రి కురిస్తే చాలు వర్షం, దాదాపు కూడా ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది. ఎందుకో తెలుసా? అది ముంపు ప్రాంతం కాబట్టి. నీళ్లు తోడుకోవడానికి మళ్ళీ మోటార్లు పెట్టాలి. 4-5 నెలలు 5-6 నెలలు పడుతుంది. వర్షాకాలం దాదాపు డిసెంబర్ వరకు ఉంటుంది. డిసెంబర్ తర్వాత మళ్ళీ 3 నెలలు తోడుకుంటారు, మళ్ళీ 1 నెల పని చేస్తారు. మొత్తం ఆడ పెట్టింది పెట్టుబడి అంతా కూడా గంగపాలు అయిపోతుంది. ఇదే జరగబోయేది. ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. ఖాళీ బీడు భూముల్లోనే వీళ్ళు రాజధాని కడతారట. అమ్మ అది తప్పు అని ప్రశ్నిస్తే మీరు బౌబౌ అంటారు, కుక్కలతో పోల్చటం. ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా కుక్కలంటూ, వైసీపీ నేతల్ని వైసీపీ నాయకుల్ని కుక్కలంటూ ఈమె మాట్లాడుతున్న మాటలు నాని గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరు మరుగుతున్నారో ఎవరు సైలెంట్గా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రశ్నించడానికి, మొరగడానికి, బెదిరించడానికి తేడా బాగా అర్థమవుతూ ఉంది. ఒక్కొక్కరుగా బయట రావటం, బెదిరించేసి పోవటం. ఒక్కొక్కరుగా చంద్రబాబుకు అనుకూలం మేధావులంతా కూడా సమయానికి బయట వస్తారు, 4 మాటలు అనేసి వెళ్ళిపోతారు. ఇదే తంతు. అమరావతిని ఎవరు ఆపక్కర్లేదు, ఆటోమేటిక్గా వర్షం పడితే అదే ఆగిపోతుంది అని నాని గారు అంటున్న మాటలు, రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు మొత్తం కూడా మీకు విశ్లేషించడం జరిగింది. మీరు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.